వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. గత 22 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఈ సమ్మె చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు ఆ సమ్మె ఆగలేదు. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. తెలంగాణ కన్నా 1000 రూపాయలు వేతనం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి హామీని సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఇంకా మీరు ఆపలేదని చెప్పేసి. వాళ్ళు నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. సమ్మె 22 రోజుల నుంచి జరుపుతున్నారు కదా, ప్రభుత్వం దీనిపైన ఏమన్నా స్పందించిందా? దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ప్రభుత్వం అయితే ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మెను విరమింపజేయమని మేము తెలియజేస్తున్నాము. 22 రోజులుగా ఈ సమ్మె చేస్తున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేని జీవోలు తెచ్చారే గాని మాకు ప్రయోజనం కలిగించే విధంగా ఎలాంటివి వాళ్ళు ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎన్ని రోజులైనా ఈ సమ్మె కొనసాగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు కదా, 5వ తేదీ లోపల మీరు విధుల్లోకి చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాన్ని బట్టి మీ స్పందన ఏంటి? ఏ కలెక్టర్ అయినా గానీ కలెక్టర్ కు చేతనైతే 22 రోజుల నుంచి మేము రోడ్ల పైన ఉన్నాము. 22 రోజుల నుంచి రోడ్ల పైన ఉన్నా గానీ కలెక్టర్ కు కూడా మా సమస్యలన్నీ తెలుసు. ఎన్నో సార్లు కలెక్టర్ కూడా మా సమస్యలు విన్నవించాము. ఈ రోజు బెదిరింపు ధోరణులతో కలెక్టర్లు కూడా వ్యవహరిస్తున్నారు. కానీ ఇలాంటి బెదిరింపులకు మేము లొంగమనేసి మా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగానే మా ప్రయత్నం అయితే సమ్మె రూపంలో కొనసాగుతుంది. ఇప్పుడు మీరు ఈ సమ్మెకి పిల్లలు, గర్భవతులు ప్లస్ బాలింతలు పౌష్టికాహారానికి లోనవుతుంటారు. సో వాళ్ళ స్పందన ఏమైనా ఉందా మీకు పైన? మాకైతే గ్రామాలలో తల్లులు ఇన్ని రోజులుగా మేము సమ్మెలో ఉంటే మాకు మద్దతు తెలుపుతున్నారే గాని మాకు రావాల్సిన సరుకులు మీరు సరిగా ఇవ్వలేదు, మా పిల్లలు స్కూల్ లేదని గాని ఎవ్వరు గాని వ్యతిరేకించడం లేదు. మాకు తల్లులందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఏదైతే గాని ఇంకా 1 నెల గాని లెక్క మేము కావాల్సంటే మాకు రాకపోయినా ఫుడ్ మీకు ఏదో విధంగా మీరు ఇస్తారు. మాకు ఇన్ని రోజులు సేవలు అందిస్తున్నారు, తక్కువ వేతనానికి మీరు పనిచేస్తున్నారు. మీరు సమ్మెలోకెళ్ళి మీ కోరికలు, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని రండి. కావాలంటే మేము కూడా మీ పోరాటానికి మద్దతుగా పలుకుతామని చెప్పి మాకు తల్లులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు మీ వేతనాల కోసం ఇలా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ 22 రోజులు అయిందనమాట మీరు సమ్మె చేసి. ఇప్పుడు ఇలా చేస్తుంటే పిల్లలకి పౌష్టికాహారం కావాలి కదా, వాళ్ళు ఇబ్బందులు పడరా? దాని గురించి మీరు ఏమంటారు? పౌష్టికాహారము మేము డిసెంబర్ 12వ తేదీ నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాలు మూసేసి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. కానీ ప్రభుత్వము పౌష్టికాహారము దెబ్బతింటుంది, లబ్ధిదారులకు చేరాలి అనే ఉద్దేశంతో మా తాళాలను పగలగొట్టి, అంగన్వాడీ కేంద్ర తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందుల ద్వారా ఎవరికి రావాల్సిన ఆహారం వాళ్ళకి అందిస్తా ఉంది. కానీ మా విధుల్లోకి మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. తల్లుల దృష్టిలో పౌష్టికాహారం అందడం లేదంటున్నారే గాని అంగన్వాడీల ఆకలి బాధల ప్రభుత్వం తీర్చడం లేదు. కనీసం వాళ్ళకు పౌష్టికాహారమే అందడం లేదు. మాకు కనీసము గడ్డి లాంటి ఆహారం కూడా దొరకలేదు. అంగన్వాడీలుగా పనిచేస్తున్న ఆయాలకైతేనేమి, మినీ వర్కర్స్ కైతేనేమి ఇది కూడా ప్రభుత్వం గమనంలోకి ఉంచుకోవాలి. మా విధులు మేము నిర్వహించడంలో ఎలాంటి సంకోచము లేదు. కానీ మా సమస్యల పరిష్కారం కూడా చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి లబ్ధిదారులు కూడా పౌష్టికాహారం మాకు 1 నెల లేకపోయినా పర్వాలేదు, 2 నెలలు లేకపోయినా పర్వాలేదు. మేడం మీరంతా బాగుంటేనే కదా మీరు మా దగ్గరకు వచ్చి పని చేయగలుగుతారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పని చేస్తా ఉంటే మీ వేతనం ఇంత తక్కువగా ఉందేమిటి? మీరు మా కోసమే పనిచేస్తున్నారు, నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలనేసి ముఖ్యమైన డిమాండ్లలో మాది. ఈ 3 డిమాండ్లతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం కూడా అందించాలని మా డిమాండ్. అది ఎవరి కోసం మేము డిమాండ్ పెట్టాము? మా లబ్ధిదారుల కోసం పెట్టాము. వాళ్ళు అర్థం చేసుకున్నారు. మాకు నాణ్యమైన పౌష్టికాహారం కావాలంటే మా అంగన్వాడీలందరూ వాళ్ళ పోరాటము సక్సెస్ఫుల్ గా చేసుకొని వస్తే దాంట్లో మేము కూడా లబ్ధి పొందుతాం కదా అనే నిర్ణయంలో ఉన్నారు. వాళ్లకు ఎలాంటి డోకా ఉండదు. ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు కూడా నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. ఆ నాణ్యమైన పౌష్టికాహారం గురించి కూడా చేస్తున్నాం అంటున్నారు. సో ఆ నాణ్యమైన పౌష్టికాహారం అంటే ఏంటి? నాణ్యమైన పౌష్టికాహారం అంటే పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద రోజుకు 75 గ్రాముల బియ్యము, 15 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనెతో వంట వండి పెట్టాలి. ఒక బిడ్డకు ఆ క్వాంటిటీతోనే వండి పెట్టాలి. అవి మీకు అందడం లేదా? క్వాంటిటీతో రావడం లేదా? అందుతున్నాయి. కానీ 5 మళ్ళీ ప్రభుత్వం ఒక మెనో చార్ట్ అనేది తయారు చేసింది. ఆ మెనో ప్రకారం వండడానికి నాణ్యమైన ఫుడ్ వండాలి అంటే 20 మంది పిల్లలు వస్తే 5 గ్రాముల చొప్పున 20 మందికి 100 గ్రాములు అవుతుంది. కూర చేసి పెట్టాలన్నా, దాంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాలన్నా, పులిహోరలు చేసి పెట్టాలన్నా మనం రోజు వండుకొని తినే వాళ్ళమే.
కానీ ఆ 100 గ్రాముల్లోనే ఇన్ని రకాలు చేసి పెట్టాలంటే క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? క్వాలిటీను పెంచాలి. అలాగే పిల్లలకి ఇచ్చే మెనో ఛార్జీ కాండమెంట్స్ బిల్స్ కూడా ₹1 ఇస్తారు. ఆ రూపాయిలోనే గ్యాస్ బిల్లు, పోపు దినుసు బిల్లులు, మిగతా పచారీ సామాను అన్ని కూడా కొనాలి. ₹1 ఒక బిడ్డకి ఇస్తే ఎన్ని సరుకులని కొని మేము పెట్టగలము? ₹20తో ఎన్ని? పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కూడా మెనో ఛార్జీలు పెంచితే పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి వీలవుతుంది. ఇప్పుడు ప్రభుత్వము ఈ దృష్టికి తీసుకెళ్లారా లేదా? ప్రభుత్వ దృష్టికైతే ప్రతిరోజు మీడియా రూపంలో అయితేనేమి, వినతి పత్రాల రూపంలో అయితేనే వెళ్తా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వము ఏమంటుందంటే 22 రోజులుగా చేస్తున్నారు కదా మీరు ఈ సమ్మె. సో మీరు 5వ తారీఖు లోపల మీరు విధుల్లోకి చేరకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెప్పింది. దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వంకి కలెక్టర్లు 5వ తేదీ నుంచి విధుల్లోకి చేరకపోతే మా పైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వమే చెప్తుంది, కలెక్టర్ కదా అయిపోయింది, ప్రభుత్వమే చెప్తుంది అనమాట. దానిపైన మీ అభిప్రాయం? ప్రభుత్వము బెదిరింపులకు మేము బెదిరేది లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించబోమని చాలా సార్లు ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరించాము. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కానీ మేము సమ్మె కొనసాగుతుంది. మా వేతనం పెరగాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, పెంచాలి ఐసిడిఎస్ కు బడ్జెట్ లో నిధులు, పెంచాలి ఐసిడిఎస్ కు బడ్జెట్ లో నిధులు ఇవ్వాలి. నాణ్యమైన పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారం, మెనూ ఛార్జీలు ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, తెలంగాణ కన్నా ₹1000 ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వెంటనే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వెంటనే. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, మాట తప్పిన సీఎం, అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పిన సీఎం, అంగన్వాడీలకు హామీ నెరవేర్చని సీఎం. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, మాట తప్పిన సీఎం, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, ఐసిడిఎస్ కు బడ్జెట్ లో నిధులు పెంచాలి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు, నాణ్యమైన పౌష్టికాహారం.